హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా బిర్యానీ చేద్దాం అనుకున్నానండి. దానికోసం నేను ముందుగానే వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత బిర్యానీ ఫ్లేవర్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నానండి. తర్వాత వెజిటేబుల్స్ యాడ్ చేశాను. లో ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాను చూడండి. నా రుచికి తగ్గట్టుగా సాల్టు, రెడ్ చిల్లీ పౌడరు, జింజర్ గార్లిక్ పేస్టు, తర్వాత నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా వేసి లో ఫ్లేమ్లో కుక్ చేస్తున్నానండి. అదేవిధంగా పక్క స్టవ్ మీద చూస్తే నేను ఒక గిన్నెలోకి వాటర్ యాడ్ చేసుకున్నానండి. నా బిర్యానీ నేను ఎంతైతే బిర్యానీ రైస్ తీసుకున్నానో దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసుకున్నానండి. చేసిన తర్వాత నేను బిర్యానీ ఫ్లేవర్ ఇంగ్రీడియంట్స్ వేసాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసము. తర్వాత నేను ఎంతైతే బిర్యానీ రైస్ క్వాంటిటీ తీసుకున్నానో దానికి తగ్గట్టుగా నా టేస్ట్ ప్రకారం సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. ఇదిగో అండి, చూడండి, బాగా తెరిలిన తర్వాత రైస్ వేసాను. ఇది సైమల్టేనియస్లీ జరుగుతుందండి. వెజిటేబుల్స్ కూడా 80% కుక్ అయ్యాయి. ఇంకా నేను బిర్యానీ కూడా చూస్తే 70% కుక్ అయ్యింది. నేను స్టవ్ ఆఫ్ చేసుకొని స్ట్రైనర్ తోటి నేను బిర్యానీ రైస్ కలెక్ట్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చుకొని నేను యాడ్ చేశానండి. వెజిటేబుల్స్ దగ్గరికి తీసుకొచ్చి యాడ్ చేశాను. ఇందాక ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను అన్నాను కదండి. ఆ ఎగ్స్ని పైన పెట్టేశాను. బిర్యానీ రైస్ అంతా వేసిన తర్వాత పైన పెట్టేశాను. తర్వాత కొరియాండరు, మెంత్ లీవ్స్ అవన్నీ వేసుకోవచ్చండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసము. తర్వాత నెయ్యి వేసేసి మూత పెట్టానండి. లో ఫ్లేమ్లో 15 మినిట్స్ పెట్టానండి. ఎందుకు అని అంటే ఆల్రెడీ వెజిటేబుల్స్ చూస్తే 80% కుక్ అయ్యి ఉంది, బిర్యానీ రైస్ 70% కుక్ అయ్యి ఉంది. కాబట్టి నేను ఓన్లీ 15 మినిట్స్ సరిపోతుందండి. దీనికి కాంబినేషన్ కోసం అని చెప్పేసి రైతా చేశాను. చాలా బాగుందండి. థ్యాంక్ యూ.